సింహాచలం గారు, మరి ఎన్సీసీ క్యాడెట్ స్టూడెంట్స్ అందరికీ శుభోదయం. ఇప్పుడు రోడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు మనందరం కూడా రోడ్ సేఫ్టీ కన్నా ఇంకో ఇంపార్టెంట్ దానిలోకి వచ్చాం. అది కరోనా. ఇప్పుడు కరోనా BS7 ఒమిక్రాన్ కరోనా నుంచి అది లేటెస్ట్ వేరియంట్. దాని నుంచి మీరు రక్షణ పొందాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. వ్యాక్సిన్ వాడినా కూడా దాని యొక్క తీవ్రతని తట్టుకోలేదు. వ్యాక్సిన్ కూడా ఓవర్టేక్ చేస్తుంది. వితౌట్ సిమ్టమ్స్ సైలెంట్ కిల్లర్. కాబట్టి ఏంటంటే మీరు డైలీ న్యూస్ పేపర్స్ చదవడం అలవాటు చేసుకోండి. లైబ్రరీలో పడుకోబోయే ముందు నిద్ర లేవగానే న్యూస్ చూస్తాం అలవాటు చేసుకోండి. మరి వీటి గురించి రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మీ లైఫ్ని సేవ్ చేయాల్సింది కరోనాని, నెక్స్ట్ రోడ్ సేఫ్టీ. సరే, రోడ్ సేఫ్టీ గురించి నేను చెప్తాను. నాకు అక్కడ పబ్లిక్ మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాడు. దానికి తొందరగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను మాట్లాడి వెళ్తాను. నెక్స్ట్ అప్పారావు గారు, రెండు డాక్టర్ గారు ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కల్పిస్తారు. రోడ్ సేఫ్టీ మెంబర్స్ కూడా. ఇక్కడ మనం జీవితంలో నేర్చుకోవాల్సింది, నేనైతే తల్లిదండ్రులు లేకపోయినా బతకచ్చు, కానీ పరిస్థితులు లేకపోతే బతుకుతాను. అంటే రిలయబిలిటీ అంటే ఏంటి? బాధ్యత. అది ఒక స్టూడెంట్గా కానీ, ఒక లెక్చరర్గా కానీ, ఒక అధికారిగా కానీ, ఒక నాయకుడిగా కానీ మన బాధ్యతను మనం చేయాలి. కాబట్టి ఎర్లీగా ఈ కరోనాకి మందు కనిపెట్టిన సైంటిస్టులకి, ఇష్టదైవాలకి ధన్యవాదాలు చెప్తాను. వ్యాక్సిన్ కూడా పోస్ట్ డోసులు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి చైనా కన్నా కూడా మనం ఈ క్వాలిటీ డోసులు తీసుకోవడంలో అడ్వాన్స్లో ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మరి 2011లో సెప్టెంబర్లో నేను కరోనాకి అటాక్ అయ్యాను. అటాక్ అయినప్పుడు ఐసీయూ నుంచి కూడా నేను డ్యూటీ చేశాను. అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా. మరి యూనిఫార్మ్ అంటే డ్యూటీయే ప్రాణం కన్నా కూడా డ్యూటీ మిన్నగా మేము భావిస్తాం అలవాటు. కాబట్టి అది అప్పుడు నేను దేవుని ప్రార్థించింది ఏంటంటే, తెలియక చేసిన పొరపాట్లు జీవితాన్ని ఇస్తే, నెక్స్ట్ సెకండ్ లైఫ్ ఇస్తే నేను డ్యూటీ చేస్తాను. కూర్చోమ్మా, అక్కడే ఉన్నాం, కనపడాలి. నెక్స్ట్ పొరపాటు లేకుండా నేను డ్యూటీ చేస్తాను, అవి లేకుండా సరి చేస్తాను. మరి ఐసీయూలో ఉన్నాను అన్నప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ప్రజలు డ్రాప్ అయ్యేవాడు. అంటే నా 28 సంవత్సరాల సర్వీస్లో విజయనగరంలో చూసినంత మంచితనాన్ని ప్రజల్లో నేను ఎక్కడా చూడలేదు. వాళ్ళు డ్రాప్ చేస్తారంటే, లేదులమ్మా, వర్షిప్ అనే దైవ ప్రార్థనతో సమానం. నేను మీకు డ్యూటీ చేస్తే దేవుడు నాకు ఓ లైఫ్ ఇవ్వచ్చు, ఇంకా మంచి పనులు చేయాలి. సో ఆ విధంగానే దేవుడు ఇంకోసారి లైఫ్ ఇచ్చారు. నాకు వెంటిలేటర్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే డైలీ యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, మధ్యాహ్నం కూడా మెడిటేషన్ చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ ఆసనాలు వేసి వచ్చాను, ఈవినింగ్ ప్రాణాయామం చేస్తాను. ఓకే, మరి వాకింగ్ చేస్తాను ఒకరోజు వీక్లో, తర్వాత సైక్లింగ్ చేస్తాను ఒకరోజు. అంటే తిన గాలి చేయదని రోజు ఒకే ఎక్సర్సైజ్ చేసినా బోర్ పడుతుంది కదా, అందుకని రోజుకు ఒక వెరైటీగా చేస్తాం. సర్వంగాసనం వేస్తాను, నేను సర్వంగాసనం వేస్తాను అట్ట. కాబట్టి హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనేది కాదు యోగా అనేది. అందులో హిందువులు మన ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు, ఓంని. ముస్లిమ్స్ అల్లాని తలుచుకోవచ్చు, క్రిస్టియన్స్ అల్లుని తలుచుకోవచ్చు, ధ్యానం చేయటం. సో నెక్స్ట్ వచ్చి మనం ప్రతిరోజు ఈ వార్తలు చూసేసాం. థర్డ్ పాయింట్ ఇద్దమ్మా, థర్డ్ పాయింట్ పైకి వెళ్ళి ఈ పోడియం తీసేయండి, అలా కనపడతలేదు. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి
దేశంలో ఆత్మనిర్భర భారత్ అంటే ఏంటంటే స్వయం శక్తితో మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడాన్ని ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు మన మోడీ గారు దీనిని తీసుకురావడం ద్వారా మీ యూత్ అంతా కూడా యాప్స్, ఇన్వెన్షన్స్ వీటిలో ఉన్నాం. ఎందుకంటే 62% మన వ్యవసాయం మీద డిపెండ్ అయి బతుకుతూ ఉన్నాం. కాబట్టి దాని నుంచి యాప్స్ వీటిల్లో కూడా యూత్ వస్తూ ఉన్నారు. టాటా గారు, తర్వాత మహేంద్ర గారు కంపెనీ వాళ్ళ చైర్మన్స్ కూడా మీకు మంచి యాప్లు దాన్ని కనిపెడితే చేస్తూ ఉన్నారు. మరి మన ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. టీ హబ్ అని తెలంగాణలో స్టార్ట్ చేశారు. దాన్ని మీరు క్రియేటివిటీ, ఇన్నోవేటివ్గా పనిచేయాలి. నెక్స్ట్ వచ్చి 4th పాయింట్ వచ్చి వాల్ డోర్ హ్యాండిల్స్ కానీ, ఫ్లోర్ కానీ, సీట్లు కానీ ఇవన్నీ కూడా హైడ్రోక్లోరైడ్ 1:10 అంటే 1 డ్రాప్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్తో కలిపి క్లీన్ చేసుకోవాలి. మీ బెంచెస్ కానీ ఇవి కూడా తర్వాత మీరు వాడుకునే చైర్స్ కానీ వాటర్ జేబులో పెట్టుకుని మీకు సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్ గాంధీ గారు అంటారు. ఎవరు కూడా ఎవరికి చేయలేదు. కాబట్టి మనం క్షేమంగా ఉంటాం, నెక్స్ట్ వేరే వాళ్ళు క్షేమంగా ఉంచుతాం అనే యాంగిల్లో వెళ్ళాలా. నెక్స్ట్ వచ్చి 5 మీరు మూడపట్టి ఎలాగంటే మీరు చదవాలనుకుంటారు, రోజు ఇష్టదైవాన్ని ఏదో సినిమాల్లో కూడా చూపెడతారు. మీరు చదవకుండా దేవుడు పూజించడం వల్ల మీరు ఎగ్జామ్ పాస్ అవ్వరు, అది గుర్తించాలి. కాబట్టి కృషితో నాటి దుర్భిక్షం, కృషి చేసి మీరు మంచి గోల్స్తో పెట్టుకున్నారు. వాటికి జీవం పోయాలంటే దానికి కృషి తోడవ్వాలి. పగటి కలర్ లేదా పగటి కళ్ళగానే మిగిలిపోదు. కృషి తోడైతే అబ్దుల్ కలాం గారి లాగా మన ఒక లెజెండ్ అవుతుంది. ఓకేనా? సో నేను ఈ జాబ్ చేస్తేనే 8 degrees డిస్టెన్స్లో చేశాను. ఇప్పుడు రోడ్ సేఫ్టీ మీద పిహెచ్డీ చేస్తున్నాను. ఇంకో 4 degrees రిజర్వేషన్ చేసి అలా ఆపాను. ఈ పిహెచ్డీ అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ రుణం తీసుకుంటాను. కాబట్టి మీరు ఈ జాబులు చేసుకుంటానే నెక్స్ట్ ఏదన్నా ఈ చదువుతాన జాబులు చేసుకుంటే డిస్టెన్స్లో చదవండి. డిస్టెన్స్ కోర్సెస్ బాగా వచ్చినాయి. నెక్స్ట్ మనకు వచ్చి 6th పాయింట్ రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బ్రెయిన్ డెత్ అంటే యాక్సిడెంట్లో జనరల్గా తలకాయ హెల్మెట్ వాడకపోవడం వల్ల రోడ్డు కొట్టుకుంటుంది, దానివల్ల చనిపోతుంది. అంటే బ్రెయిన్ చనిపోతుంది, అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. ఎన్ని గంటలు పనిచేస్తాయి? 4 to 8 hours అలా పనిచేస్తాయి. ఆ టైంలో మనం అవయవ దానం చేస్తే దాని నుంచి కిడ్నీ కావాల్సిన వాళ్ళకి, హార్ట్ కావాల్సిన వాళ్ళకి. అవే కళ్ళు సినిమా చూసారా? నిన్నే ప్రేమిస్తా సినిమా చూసారా? శ్రీకాంత్ని ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తుందని అనుకుంటా ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఉంటాను. అది 1 side లవ్. నాటి కాలేజెస్లో కూడా నేను సైకాలజీ కూడా చేశాను. 1 side లవ్లు కానీ లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం చేస్తూ ఈ ప్రేమ వ్యవహారాల్లో కానీ టయాన్ని లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకవల్లి పులులు మగవాళ్ళ గురించి వాళ్ళు చక్కగా ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. పోక్సో చట్టం తర్వాత దిశ చట్టాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మీరు యూత్ గ్రహించాల్సింది. నేను ఒక జాబ్కి హైదరాబాద్ వెళ్తుంటే మా మమ్మీ ఒప్పుకోలేదు. ఎందుకంటే మా ఊరు ఆయన వెళ్ళిపోయి మా బంధువు ప్రేమ వ్యవహారంలో చనిపోయింది. మా మదర్ని నేను ప్రాఫిట్ చేశాను. జీవితంలో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు జోలికి వెళ్ళాలి. కాబట్టి మీరు ప్రయోజకులైనప్పుడు మగపిల్లలు మీ ఆడపిల్లల తండ్రులు మీ వెనకాల తిరుగుతారు, హీరోగా జీవించచ్చు. అంతేగాని నువ్వు ఒక అమ్మాయి గురించి తిరగడానికి ఆ అమ్మాయిని తీసుకిస్తా, ఆ అమ్మాయి ఏదైనా కేసు పెడితే దిశ చట్టం, పోక్సో చట్టం కింద మీరు గురైపోయి మీరు జైలు కోసం లెక్క పెట్టాలి. అదేవిధంగా ఈ డ్రైవర్లు కూడా అప్పుడప్పుడు రేపు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఆలోచించండి, సెక్స్ అనేది పునరుత్పత్తికి దేవుడు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన వరం. దాన్ని ఒక 5 నిమిషాల సుఖం గురించి 50 సంవత్సరాల జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారా?
గౌరవప్రదంగా చదువుకుని ఒక లేడీని పుట్టించినప్పుడు ఒక జంతువుని పుట్టించినప్పుడు లేడీ జీవిత భాగస్వామితో బ్రహ్మం లేకపోతే అల్లాను యేసుప్రభు రాసేశారు. దాన్ని మీరు కృషి చేసి అభివృద్ధిలోకి వచ్చి దాన్ని స్వీకరించి రోడ్డు ప్రమాదాలు చేయకుండా నేను ఈ లవ్ అఫైర్స్ రోడ్డు ప్రమాదాలు కూడా చెక్ చేశాను. అంటే వాళ్ళు నలుగురు కనపడకూడదని ఈ వంకర టెక్కర్లుగా స్నేక్ డ్రైవింగ్ చేస్తా పడిపోయి అలా కూడా చాలా చనిపోయే కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వయసులో చదవాల్సిన వయసు, నెక్స్ట్ ఉద్యోగం సంపాదించాల్సిన వయసు, నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి గౌరవప్రదంగా. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఒకసారి మాట్లాడతారు, దాన్ని ఏదో ఈ మధ్య ఈ ఆన్లైన్లో చాటింగ్లో పరిచయాలు, ఈ చాటింగ్ల ద్వారా మొదలెట్టేసి ఏమైపోతున్నారంటే డీప్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒకరు బ్రేకప్ చేస్తారు. ఆ బ్రేకప్ చేశారనే కసితో చంపడానికి వెళ్తారు. ఒక డాక్టర్ని పెద్దకాకంలో చంపారు మనలో. కానీ అతను ఆలోచించలేని విషయం ఏంటంటే అతను చేసిన చీటింగ్లన్నీ కూడా ఆ పాపకు తెలిసింది. పాపం చాలా డబ్బులు ఇచ్చింది. దాని తర్వాత అవన్నీ పెళ్లి చేసుకున్నాను. మీ లవ్ను పండించాలంటే నేను చాలా మంది మా ఆఫీసులో తల్లిదండ్రులే వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేసుకుని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. అదేవిధంగా లేడీస్ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల మధ్య తగాదాలు వాటి వల్ల వీళ్ళు ఏమైపోతున్నారంటే ఏదో మగవాడు కాసేపు పిల్లోడు క్లాస్మేట్ ప్రేమగా మాట్లాడినా నిజమైన ప్రేమ అనుకుని వాళ్ళు సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ యంగ్ డాక్టర్ లాగా వెనక్కి రావాలంటే కుదరట్లేదు పద్మేవంలో. కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సినిమా ఉంది కదా, వారానికి ఒక సినిమా నేను నా బిజినెస్ పిల్లలతో హ్యాపీగా చూస్తాను. చదివేటప్పటి నుంచి నా హాబీ. కాబట్టి ఎక్కడి నుంచైనా మన విజ్ఞానం అనేది జ్ఞానం అనేది నేర్చుకో. కాబట్టి వారానికి ఒకసారి మీరు పవిత్ర గ్రంథాలు వినాలా, లేక చాంతాడంత లిస్టు దేవుడికి ఇచ్చేసి చూసుకో భగవంతుడా నేను వస్తాను బిజీగా ఉన్నాను అని అనుకుంటా. అదేవిధంగా మీ ఇష్టదైవం ఫోటో, మీ ఫోటో, మీ తల్లిదండ్రుల ఫోటో, మీ ఇష్ట గురువుల ఫోటో. గురువు అనేడు గొప్పవాడు, దేవుడి కన్నా కూడా ఎక్కువ స్థానాన్ని ఇచ్చాడు. లెక్చరర్గా చేసి సర్వీస్ కమిషన్ 12 సంవత్సరాలు 5 సార్లు ఎగ్జామ్ రాసి 5th టైం డబ్బులు లేకుండానే డబ్బులు జాబ్ వచ్చిన తర్వాత ఇమ్మన్నా నేను ఇవ్వాల. నా తల్లిదండ్రులు రాసి నేనే ఇవ్వాలి వాళ్ళు. సో అక్కడ నేను సీట్లో కూర్చుంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని బిలీవ్. అదే నేను డబ్బులు ఇచ్చి వచ్చుంటే ఎక్కడ చేద్దామా, ఎవరిని దోద్దామా అనే ఆలోచనతో ఉంటాం కదా. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మీ గురించి వెయిట్ చేస్తుంది. మీరు తప్పనిసరిగా విదేశాలు వెళ్ళండి, అక్కడ సంపాదించండి. దేశభక్తులు అక్కడి నుంచి డబ్బులు పంపండి. నాకు జాబ్ వచ్చిందని నేను వెళ్ళలేదు, కానీ మీరు ఇది చేయాలి. నెక్స్ట్ వచ్చి మనం భూకంపాల కన్నా కూడా స్టాండ్ అయ్యే ఇళ్లను కట్టుకోవాలా, వాహనాలను కూడా రిపేర్ చేసుకోవాలా, మొక్కలు పెంచాలా. ఒక మనిషి 7 మొక్కలు పెంచాలా. మనం 20 లీటర్ల ఆక్సిజన్ని గాలిలోంచి తీసుకుని దాన్ని కార్బన్ డైఆక్సైడ్గా అదర్ గ్యాస్ ఇన్ఆర్ట్ గ్యాసెస్గా మార్చి గాలిలోకి వదులుతాము. ఒక అడల్ట్ పర్సన్ ఒక యావరేజ్ మొక్క 3 లీటర్ల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అది ఆక్సిజన్గా కన్వర్షన్ చేస్తాను. కాబట్టి ఇప్పటికి నేను 1000 మొక్కలు నాటాను. మోటివేట్ చేసి అంతమంది చేత నాటించాను, అది నాకు లెక్క లేదు, గుర్తు లేదు. కాబట్టి మీరు మీ బర్త్డేకో దేనికో మొక్కలు నాటండి తప్పనిసరి, ఓకేనా. నెక్స్ట్ వచ్చి మీరు దొంగతనాలు నివారించడానికి, సైబర్ నేరాలను నివారించడానికి, సైబర్ క్రైమ్స్ నివారించడానికి ఆన్లైన్ బ్యాంకింగ్ వాడండి. కానీ మీ సీక్రెట్ నంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓటీపీ అది ఎవరికి ఇవ్వకండి. తర్వాత ఈ లోన్స్కి వెళ్తున్నారు, చైనా దేశ లోన్స్కి వెళ్ళిపోయి మార్ఫింగ్, ఫోటోలు మార్పి బ్లాక్మెయిల్ చేయబడి ఈ మార్ఫింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేయబడి వస్తున్నారు. మా యూనిఫార్మ్ ఆఫీసర్లు కూడా ఉంటారు అందులో బాధితులు. అక్కడ చేసేవాళ్ళు ఎవరైనా 8th క్లాస్ చదివినోడు చదవనోడు చైనా వాళ్ళు వాళ్ళని క్యాచ్ చేసి రాజస్థాన్ అటు సైడ్ నార్త్ ఇండియన్స్ ద్వారా ఇదంతా స్కామ్ చేస్తాం. అందుకని మీరు
డైలీ పుస్తకాలే కాదు, న్యూస్ చూడాలా, న్యూస్ పేపర్ కూడా చదవడం అలవాటు చేసుకోవాలా, మీ కెరీర్, రోడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి బైక్ తీసుకోవడం. తర్వాత మీ బ్యాంకుల కాటికి కూడా మీ ఇన్సూరెన్స్ని అనుసంధానం చేసుకోండి. అంటే మీరు ప్రధానమంత్రి యోజన అనేది మీ బ్యాంక్కి చేసుకుంటే ఏదైనా రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు 2 లక్షల డబ్బులు వస్తాయి. అదే మీరు పర్సనల్ యాక్సిడెంట్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ మీకు సంవత్సరానికి 1000 నుంచి 1500 మీది కాదనుకుంటే సరిపోతే 10 లక్షలు వస్తుంది మీ కుటుంబం. ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో మీ అవయవాలు అయి పోగొట్టుకుంటే వాటికి ముద్రా లోన్స్ అని ఎస్బీఐ అదర్ బ్యాంక్స్ ఇస్తూ ఉంటారు. వాటిని నేను చెప్పినంత ఈ స్టేజ్ మీద చెప్పినంత ఈజీగా ఉండదు, బట్ కృషితో నాస్తి భగీరథులాగా మన ప్రయత్నం మనం చేస్తాం. నేను 12 సంవత్సరాలు చేశాను కదా. నెక్స్ట్ వచ్చి 11th, మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో $1 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ, లేక $3 ఈజ్ ఈక్వల్ టు 5 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 83 రూపాయలు. దానికి కారణం ఎవరు అంటే శిలాపాపం, తలాపిడి. చట్టాలు చెప్పని మేము, సరిగ్గా ఓట్ లేని సిటిజన్స్, మంచి చట్టాలు గైడెన్స్ ఇవ్వని ఎంప్లాయీస్, మంచి చట్టాలు తేని నాయకులు అందరూ భాగస్వాములు. కాబట్టి వాహనాలు తగ్గించండి, యూత్ వాడద్దు. లైసెన్స్ లేకుండా తోలితే మీకు ఒక కేసు అయిపోతే మీ క్యాంపస్ ఇంటర్వ్యూల జాబ్స్ కూడా కట్ అయిపోతుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇవ్వాలనుకున్నప్పుడు డ్రైవర్ రాకపోతే కండక్టర్ రాకపోతే డాష్ బోర్డ్ మీద పెట్టి చిల్లర పెట్టి తీసుకుపోయేవాడు. అంటే ఒక కేసు ఉండకూడదు, ఇన్వెస్టిగేషన్ జరిగిన, అలా కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అని అంత చెప్పాలి. సైకిల్ తొక్కండి. చైనా, జపాన్, దక్షిణ కొరియా ఇలాంటి దేశాలన్నీ కూడా తైవాన్ సెమీ కండక్టర్స్ని, వెహికల్స్ని ఇస్తున్నాయి, కానీ వాడు సైకిల్ తొక్కుతున్నారు. మనం కొద్ది కొబ్బరికాయ దొరికినట్టు ఈ బైకులు కొనేసి వీటి మీద వెళ్ళిపోతా ట్రిపుల్ రైడింగ్, 4 రైడింగ్ వీళ్ళందరూ చేస్తాం. వెనకటి రోజుల్లో జెంట్స్తో ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు లేడీస్తో కూడా సారీ అంకుల్ అని ముగ్గురికి వచ్చేస్తారు. ఎట్టాగమ్మ అంటే అంకుల్ అంటారు. ఈ లోపల 4 వస్తారు. ఏం సార్ మానవత్వం లేదా పిల్లలు? సరే బాబు, అది వదిలితే ఆ పాపను వదిలితే కూడా కేసు రాసిన వచ్చి వీడియో తీసి నేను ఇంటికి వెళ్తే నా భార్య నాకు అన్నం పెట్టదురా బాబు. కాబట్టి డ్యూటీ ఈజ్ ఫస్ట్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫస్ట్. కాబట్టి మీరందరూ కూడా సైకిల్స్ వాడండి. నేను రిటైర్ అయిన తర్వాత సైకిలే వాడతాను. నేను ప్రాఫిట్ చేస్తున్నాను. నేను కామన్ ట్రాన్స్పోర్ట్ నేను ట్రైన్ వాడతాను. ట్రైన్లోనే వెళ్తాను చూస్తాను. కామన్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి. చైనాలో, సింగపూర్ లాంటి కంట్రీస్లో కార్లో 3 లేకపోతే 5 సీట్లు అసలు అలౌ చేయదు. ఇక్కడ మేడం గారు అన్నట్టు ఎవడు గోలాడికి ఎవడు పిచ్చాడికి అన్నట్టుగా నా డబ్బు నేను నా ఇష్టం అంటానికి వీలు. రాబోయే రోజుల్లో ఆ చట్టాలు రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చి 12, ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఫస్ట్ వచ్చి www.aprcitizen.eprivacy.org. ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలండి. లేటెస్ట్ కావాలంటే మీకు నెక్స్ట్ వచ్చి https://vahan.parivahan.gov.in. ఇదేంటంటే వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఎన్జిఓ అంటే ఎన్ఓసికి చేసుకోవాలి. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి sarthi.parivahan.gov.in అనేది LLR డిఎల్స్. తర్వాత విదేశాలు వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఇస్తారు మీకు బేస్ ఉంటే. దానికి వెళ్ళబోయే ముందు అక్కడ ఆన్లైన్ చెక్కింగ్ ఉంటుంది, జీపీఎస్ చెక్కింగ్ ఉంటుంది. కాబట్టి మీరు మోడర్న్ డ్రైవింగ్ స్కూల్ అని అంపాపురం గన్నవరం దగ్గర ఉంది, నౌకా డ్రైవింగ్ స్కూల్ అని నందిగామలో ఉంది. అక్కడ 2 డేస్ రిఫ్రెషర్ ట్రైనింగ్ చేయండి. ఇక్కడ పెట్టాలని చూస్తున్నాను సెంచూరియన్ యూనివర్సిటీ ద్వారా. తర్వాత సిమ్యులేటర్స్ అంటే వీడియో గేమ్స్లో ట్రాఫిక్కి సంబంధించి ఆడండి. దానివల్ల మీకు స్కిల్ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్. నెక్స్ట్ వచ్చి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇదివరకు రోజుల్లో
యూనిఫామ్ వాళ్ళు మాది లైన్ అడ్మినిస్ట్రేషన్ పై ఆఫీసర్ చెప్పింగ్ చేయట్లేదు చట్టమా లేదని నెక్స్ట్. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ ప్రకారం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు 108కి కానీ 100కి కానీ 108కి ఫోన్ చేయగానే వాళ్ళు 100కి ఫోన్ చేస్తారు. అక్కడ దగ్గరలో ఉన్న అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. దాని ద్వారా ఇప్పుడు మిమ్మల్ని కేసు ఇరికించడానికి లేదు. ఇరికించాల్సి వస్తే అతను చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదే దాంట్లో గుర్తుకొచ్చింది గుర్తు సంబంధించి అది మాకు ఇంటిమేషన్ చేస్తే మేము రోడ్ సేఫ్టీకి ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతుంది 5,000 రూపాయలు ప్రశంసా పత్రం. ఇది 5 years బ్యాక్ నేను సుప్రీంకోర్టు సబ్ కమిటీకి రాశాను. నాలాంటి మహానుభావులు కూడా రాసి ఉంటారు. దానివల్ల అది కమింగ్ టు ఫోర్స్. దాంట్లో ఇంకో సజెషన్ కూడా ఇచ్చాను. వాళ్ళకు ఒక ప్రశంసా పత్రమే కాకుండా జాబుల్లో కానీ చదువులో కానీ కొన్ని సీట్లు రిజర్వేషన్ చేస్తే ఈ కేసులన్నీ కూడా విట్నెస్ లేక ఫెయిల్ అయిపోతూనే నిరపరాధులకి శిక్షలు పడతారు. ఓకే, మీరు 108కి ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ 1 మర్డర్ కేసెస్ కూడా ఉంటాయి. వాటిల్లో డీప్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత అతను పిలవాలి, కానీ ఎస్ఐ ముందుగా పిలవటానికి అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చి హింస లేకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు కనీసం నలుగురికి చెప్పాలా. ఓవర్ స్పీడు ఓవర్ లోడింగ్ తగ్గించండి. తర్వాత మీ చిరునామా, మీ ఆరోగ్య వివరాలు, తర్వాత మీకు పడన మందులు, మీకు ఏమన్నా అయితే ఎవరికి చెప్పాలా. దాని అడ్రస్ కమ్ హెల్త్ కార్డ్. యూసీ దిస్ ఈజ్ మై అడ్రస్ కమ్ హెల్త్ కార్డ్. నేనే యాక్షన్ తీసుకురావచ్చు ఇమీడియట్లీ. దానివల్ల పోలీసులు మీ కుటుంబ సభ్యులకి డాక్టర్స్కి ఏ మందులు వాడకూడదు ఆ మందులు చెప్తే వాళ్ళని బతికించడానికి గోల్డెన్ అవర్ 1 hour ఇది గోల్డెన్ అవర్. ఆ లోపల బతికించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ముందు ఎల్ఎల్ఆర్ పొందడానికి మీరు మా వెబ్సైట్లో బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎల్ఎల్ఆర్ మాక్ టెస్ట్ అని ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతి 10 నిమిషాలకి 20 క్వశ్చన్లు వస్తాయి. అందులో 12 పాస్ అవ్వాలి. కాబట్టి మీరు నమ్మరు, ఈ జాబ్లో కొంత రిజిస్టర్ అవుతున్నాను. నా భార్య కూడా నేను లైసెన్స్ రికమెండ్ చేయాలి. ఎందుకంటే బ్లైండ్ పీపుల్ సర్వీస్ చేయాలని నేను డాక్టర్ చేసుకున్నాను, ఐ డాక్టర్. మరి ఆమెకి నేను భార్య అనే ప్రేమతో నా రికమెండేషన్తో నేను లైసెన్స్ ఇప్పించేస్తే మరి పిల్లలకి ఎవరు నెక్స్ట్? మా అమ్మాయిల్ని ఈ మాక్ టెస్ట్ చేయించారు. మా పెద్ద అమ్మాయి 16 మార్కులు తెచ్చుకుంది. ఆవిడ ఉస్మాన్ ఇండియాలో 2nd బెస్ట్ మెడికల్ కాలేజ్ పాండిచేరిలో చేస్తారు. మా చిన్నమ్మాయి 20 తెచ్చారు 2 రోజులు. అప్పుడు ఐ ప్రౌడ్ టు సీ. నాకు చాలా మంది అబ్జర్వ్ చేశారు పిచ్చిలో. వీడు జనాలు చెప్తాడు కదా, భార్యకి ఏం చేస్తాడు, పిల్లలకి ఏం చేస్తాడు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్, ఫర్ ఎవర్ ఇట్ ఈజ్ ఆనరబుల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ చేసి ఫాలో అవి మానాలంటే మీరు ఎవరన్నా ఈరోజు 10 పానపరాగులు వేస్తుంటే నెక్స్ట్ 9, నెక్స్ట్ 8, నెక్స్ట్ 7 అలా 14 రోజులు కూడా తీసుకెళ్తే మీకు డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అవుతుంది. ఒకవేళ అలా మాండేపోతూ గట్టు మీద పెట్టి ఒట్లేసి మళ్ళీ గట్టు మీద పెట్టి అలా చేస్తుంటే మీరు తప్పనిసరిగా డీఅడిక్షన్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మీ ఇష్టమైన మందులు 60%, మిగతా 40% మన క్లినిక్ మీద పనిచేస్తుంది. అది ఆయుర్వేదం కానీ యునాని కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ద్విచక్ర వాహనాలు నడుస్తున్నప్పుడు మీరు చెప్పులు షూ వేసుకుని డ్రైవ్ చేయాలా. కార్లు కానీ ఈ కానీ తోలుతున్నప్పుడు షూ కానీ చెప్పులు లేకుండా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, మధ్యలో స్టీరింగ్ రాడ్ వస్తుంది. ఈ చెప్పు తొడగటం ద్వారా ఇది కారు అనుకోండి, నేను చెప్పు తొడగటం ద్వారా ఈ ముందు భాగం స్టీరింగ్ రాడ్ తగిలి ఆగిపోవడానికి అవకాశం. అప్పుడు మీరేం చేయాలంటే చెప్పులు లేకుండా అక్కడే సాక్స్తో చూడండి, దిస్ ఇస్ సాక్స్, నేను ఇలా తీసి డ్రైవ్ చేయాలి. మళ్ళీ దిగేటప్పుడు వేసుకోండి. దానివల్ల మన బ్రెయిన్ పరిస్థితి తెలుస్తుంది, బ్రేక్ పడిందా లేదా. మెయిన్ బ్రేక్ పడినప్పుడు హ్యాండ్ బ్రేక్ లాగా, హ్యాండ్ బ్రేక్ కూడా పడినప్పుడు గేర్ రివర్స్ దిగాలి, యాక్సిడెంట్ ఇవ్వడం మానే. ఓకే, రియాక్షన్ టైం తగ్గుతుంది. రియాక్షన్ టైం అంటే ఒక వస్తువును చూసిన తర్వాత నేను ప్రతిచర్య మీ బండిని కంట్రోల్ చేయడానికి చేసే దాన్ని రియాక్షన్ టైం అంటారు.
ఈ రియాక్షన్ టైం అనేది మన ఇండియన్స్లో 3 seconds ఉంటుంది. మన లెస్ ఎఫిషియన్సీ, లెస్ ఫోర్స్ అండ్ లెస్ కాన్ఫిడెంట్. విదేశాల్లో 2 seconds. సో దాన్ని తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చి వాహనానికి వాహనానికి వర్క్ ఈజ్ వర్షిప్ కాబట్టి మీరు డ్రైవింగ్ చేస్తా ఇతర దేవుడికి, దేవాలయాలకి, చర్చిలకి ఇట్లా కళ్ళు మూసుకుని దండాలు పెట్టకూడదు. అలాంటి యాక్సిడెంట్ ఒకటి నేను చూశాను. ఒకసారి పొద్దున్నే ప్రార్థించండి. పడుకోబోయే ముందు ప్రార్థిస్తాను, లేకుండానే దైవ ప్రార్థన చేస్తాను. డ్యూటీకి రాబోయే ముందు ఇవాళ ఎవరిని నేను ఇబ్బంది పెట్టకూడదు, స్నానంతో పైకి ఇతరులు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. పడుకోబోయే ముందు కూడా అలా కాకుండా ఒక ఆయన ఇలా ఇట్లా ప్రమాదంలో ఎంత గర్భవతి భార్యను ఎక్కించుకుని కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థన చేస్తే మోటార్ సైకిల్ పోవడం, ఇంకోటి మందు సార్లు చాటు కొట్టి ఈ భార్యకు అపార్షన్ అయిపోయింది. హెల్మెట్ పెట్టకపోవడం వల్ల కన్ను పొడుచుకుని రాడిపోయింది. ఇంకో కన్ను ఇన్ఫెక్షన్ అయింది. ఇంకోసారి పిల్లలు ఈడు వెళ్ళిపోయి జైల్లో కూర్చుంది. ఎవరో మందు తాగిన ఆటోలో. కాబట్టి హైయెస్ట్ కరోనా తర్వాత జాగ్రత్త తీసుకోవాల్సింది రోడ్ సేఫ్టీ. నెక్స్ట్ వాహనానికి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ అనుకోండి, వెనక మోటార్ సైకిల్ లేదా కారులో ఉండడానికి మీ ముందు వాహనం యొక్క వెనక టైర్ రోడ్డు ఏదైతే తాకుతుందో ఆ పాయింట్ కనపడాలి. సేమ్ వాహనం అయితే మెకానికల్ బ్రేక్ ఎక్కువ దూరంలో అవుతుంది. తర్వాత హైడ్రాలిక్ బ్రేక్ మోర్ ఎఫిషియన్సీ, దానికి ఇంకొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత పవర్ బ్రేక్స్ ఇంకొంచెం దూరం మెయింటైన్ చేయాలి. ఎయిర్ బ్రేక్స్ వాహనం వెనకాల వెళ్తున్నప్పుడు ఇంకొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో మీరందరూ ఆశీర్వదించాలా. నా యొక్క విజన్ ఆల్రెడీ నా ఇప్పుడు ఇన్వెన్షన్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ గ్యాజెట్స్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ థర్డ్ ఇన్వెన్షన్. అదేంటంటే నేను చదివేటప్పటి నుంచి మోక్షకొండ విశ్వేశ్వరయ్య ఇన్స్పైర్ అయ్యాను. డాష్ బోర్డ్ మీద ఒక కెమెరా చేస్తే పైన కింద కొన్ని యాక్సిడెంట్స్ ఇన్స్పెక్షన్ చేశాను. ప్లేనర్లు కొట్టుకుంటా, డ్రైవర్ చూడకుండా బండి పోలింగ్ చేస్తారు కాదు, ఎవరు వంగి చూడరు. తర్వాత మీకు పిల్లలు ఎవరైనా కనపడకపోతే ఫస్ట్ డోర్ తీసి కార్లో చెక్ చేయండి. వాళ్ళు ఏసీ బళ్ళల్లోకి వెళ్ళిపోయి లాక్ చేసి ఊపిరాడికి సరిపోతుంది. నెక్స్ట్ ఈ కెమెరాను ఎలా తేవాలంటే నా కోరిక వెనక విజన్, డిస్టెన్స్, సైడ్ విజన్స్, హైట్ విజన్స్, లోయర్ విజన్స్ అన్నీ వచ్చేది కదా. ట్రిపుల్ హైదరాబాద్ రోడ్లో చేశారు. నేను ఒకసారి దాన్ని కూడా చూసేసి నా తక్కువ చీప్ రేట్లో క్రియేట్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గి ఇది నేను నెరవేరాలని మీరందరూ మీ దేవుని ప్రార్థించి నన్ను ఆశీర్వదించాలి. నెక్స్ట్ వచ్చి యోగా గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. తర్వాత వృధాన్ని తగ్గించండి. గాంధీ గారు ఒక దారాన్ని రాశాడు. కాబట్టి సేవింగ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎర్నింగ్. వేస్ట్ని తగ్గించండి. వేస్ట్ని తగ్గించడం అంటే ఎట్టకు, మీరు బస్సులో వెళ్తున్నారు లేకపోతే ఖాళీగా ఉన్నారు, మీ పాఠం రివిజన్ చేయండి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి బ్రేక్ ఇవ్వండి. ప్రకృతిని చూడండి, ఆస్వాదించండి. నేను ట్రైన్లో బస్సులు వెళ్ళేటప్పుడు కూడా చదువుతూనే ఉంటాను. ఒక పావు గంట ప్రకృతిని చూస్తాం, మళ్ళీ ఆపుతాం. అదర్వైజ్ ఇన్ని డిగ్రీలు నేను ఎలా చేయగలుగుతాను? నేను రాత్రిపూట 4-5 గంటలే నిద్రపోతాను. మధ్యాహ్నం పూట హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ద్వారా 2 గంటల నిద్ర కవర్ చేస్తాను. సో ఇది ఈక్వల్ టు 7 hours. సో నిద్ర మేనేజ్మెంట్ నేను డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత నేను ఇది చదవగలిగాను. నెక్స్ట్ వచ్చి అయిపోవచ్చుని లాస్ట్గా ప్రమాదం తర్వాత జాగ్రత్త పడే కన్నా ముందే ముఖ్యం కాబట్టి సెల్ ఫోన్ వాడుతా డ్రైవ్ చేయొద్దు. బట్ సెల్ ఫోన్ మన జీవితంలో భాగం అయిపోయింది, దాన్ని కూడా అవాయిడ్ చేయలేము. బట్ మేనేజ్మెంట్ ఎలాగంటే బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్ కానీ జేబులో పెట్టుకోండి. మీరు పెట్టుకుని 1 hourకి ఒకసారి ఇది మార్చుకుంటూ ఉన్నాను. మీకు ఏదన్నా కాల్ వచ్చింది అనుకోండి, డాష్ బోర్డ్లో బ్లూటూత్ కూడా ఇది ఆన్ చేయండి. ఎవరు రిప్లై వెరీ అర్జెంట్ అయితే పక్కన మాట్లాడండి, లేదంటే నేను తర్వాత మాట్లాడతాను. లేదంటే ఆ సౌండ్కి మీరు ఇరిటేట్ అవుతూ ఉంటారు, మీ బీపీ పెరుగుతూ ఉంటుంది, అవతలోని బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇది ఫోన్ ఎత్తలేదు. దట్ మే బి యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ పేరెంట్స్.
నవ్వించడానికి చెప్పాను కానీ నిజంగా డోంట్ డూ ప్రాక్టికల్. సి అండ్ ఎంజాయ్ ది బ్యూటీ. నెక్స్ట్ వచ్చి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి 8 గంటల్లో 2 గంటల నుంచి 3 గంటలు ఒకసారి బ్రేక్ తీసుకోవాలా. ఒక 5 నిమిషాలు బాడీ మీరు క్లాస్ అయిన తర్వాత కూడా బాడీని స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ ఇటు నుంచి పైకి తీసుకుని ఇలా చేసుకుని మనం 2-3 అవర్స్ 2-3 నిమిషాలు ఇలా నడవటం ద్వారా పొట్ట దగ్గర సర్క్యులేషన్ అయిన ఈ పొట్ట పెరగకుండా ఉంటుంది. బామ్మల్లాగా లేకపోతే తాతల్లాగా పొట్టలు పెంచుకోకండి, యంగ్గానే ఉండండి, పొట్టకి వ్యాయామాలు చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి తీర్థయాత్రలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు తప్పనిసరిగా స్పేర్ డ్రైవర్ని పెట్టండి. మన ఇండియాలో గోబరా పిసి పెడతారు. ఈ 2 సమస్యలు. ఈ రెండింటిలోంచి మనం ప్రాక్టికల్గా రావాలి. నెక్స్ట్ వచ్చి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ మీ వల్ల జరిగింది అనుకోండి, 108 ఫోన్ చేయండి. అవతల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వచ్చు, లేకపోతే మేము కాంప్రమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వర్షాకాలాల్లో నీళ్లు ఇటు ప్రవహిస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు రోడ్కి లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వాలి. కరువుస్ వస్తున్నప్పుడు సెంటర్ నుంచి లెఫ్ట్ ఉండాలా, పగల ఆటు కొట్టాలా, నైట్ డిమ్మ డిప్పులు కొట్టాలి. అంటే బ్లైండ్ కరువు అంటారు. తర్వాత వాటర్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది అనుకోండి, అప్పుడు సెంటర్ నుంచి లెఫ్ట్కి ఎంటర్, అంటే సెంటర్ నుంచి రైట్కి ఎంటర్ అవ్వాలి. ఇలా అప్పుడు హెడ్ లైట్స్ ఆన్ చేసి ఉంచాలి. ఎదుకోవడం ఆగమే. దాని నెక్స్ట్ వచ్చి ఈ రోడ్ సైన్స్ అనేది 3 రకాలు. మ్యాండేటరీ సైన్స్ రౌండ్గా ఉంటే వీటిలో అడ్డంగా రెడ్ గేట్ ఉంటుంది, అంటే అది చేయకూడదు. తర్వాత బ్లూ కలర్లో ఉంటే ఇది మధ్యలో గేట్ ఉండదు, దీన్ని తప్పనిసరిగా మీరు ఆచరించాలి, అంటే అక్కడ పెట్టింది ఆచరించాలి. నెక్స్ట్ వచ్చి కాషనరీ సైన్స్. కాషనరీ సైన్స్లో మీరు బాగా నేర్చుకోవాల్సింది రైల్వే గేట్ మ్యాన్ నేర్చుకోవాలి. అక్కడ ఆగాల, రైట్ సైడ్ చూసుకోవాలా, లెఫ్ట్ సైడ్ చూసుకోవాలా, అప్పుడు ఫస్ట్ గేర్లో బండిపోవాలి. ఇది రైల్వే గేట్. తర్వాత సమాచార చిహ్నాలు. ఈ దీర్ఘ చతురస్రాకారం ఫోన్ ఉంది, హాస్పిటల్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి మై జాబ్ ఈజ్ ఓవర్. నాకు అక్కడ ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పారావు గారు, డాక్టర్ గారు ఫస్ట్ ఎయిడ్ కూడా చెప్తారు. మిమ్మల్ని అన్నా నా మాటలతో ఏమైనా బాధించుంటే ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్, సారీ ఫర్ దట్. బట్ మీరందరూ కూడా బొత్స గారు చాలా కష్టపడి కాలేజీ 1996లో స్టార్ట్ చేశారంట. నేను రోడ్ సేఫ్టీ పిహెచ్గా ఉండగానే ఆయన హెల్ప్ తీసుకుని నెక్స్ట్ మధ్య గారు అప్పారావు గారు తర్వాత ప్రిన్సిపల్ గారు హెల్ప్ తీసుకుని రోడ్ సేఫ్టీ సిలబస్ రాయాలనేది నా కోరిక. మీరు అందరికీ బెస్ట్ టీచర్. ఆల్వేస్ సమస్యని చిన్నదిగా ఊహించు, చిన్న సమస్యని పెద్దదిగా ఊహించుకుంటే నిద్రపడి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడప్పుడు నేను ఎగ్జామ్స్కి వెళ్తాను. నా దగ్గర లైసెన్స్ తీసుకున్నోళ్ళు, సార్ కాస్త రాసుకోండి సార్, 24 పోతున్నానా, స్పాడర్స్ రెస్టిగేట్ చేస్తారు, ఈ ఉద్యోగంలో సస్పెన్షన్ చేస్తారు, ఇప్పుడు వరకు ఒక రెస్పెక్ట్ పోతుంది. కాబట్టి నేను తప్పితే 35 పాస్ అయితే 30 పైన వస్తే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అప్లై చేస్తాను. 30 లోపు వస్తే ఇంకో 2 చాప్టర్లు చదివి నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాస్తాను. సో అంబేద్కర్ గారు నాకు చదువులో ఆదేశం, ఓకేనా? కాబట్టి ఆయన 8 డిగ్రీలు చేశారన్నారు, నేను 10th డిగ్రీలో ఉన్నాను. 14 అన్నారు, అంటే ఇంకా 4 చేయాలి. అట్లా ఉత్తరాంధ్రలో ఒక ఆయన 75 డిగ్రీలు చేసి 100 చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నిలబడాలి. మీరు యూత్ చేయలేరా? ఫిక్స్ యువర్ గుడ్ గోల్ నౌ. పడుకోబోయే ముందు ఇమాజిన్ చేసుకోండి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు. 4 సార్లు చేస్తే నాకు తగలేదు జాబ్. ఒకసారి ఇంటర్వ్యూ వచ్చింది, నేను డబ్బులు ఇవ్వనన్నా, ఇంకోసారి ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేదు. మెమరీ టెక్నిక్ క్లాసెస్ కళలు కనండి, సాకారం చేసుకోండి. అబ్దుల్ కలాం గారు అన్నట్టు మీరు నిద్రపోబోయే ముందు మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఆ డ్రెస్సును చూడండి, ఆ డ్రెస్ని ఇమాజిన్ చేసి పడుకోండి.
అంతేగాని లేడీ జెంట్ వెనకాల లేడీ వెనకాల తిరుగుతున్నట్టు తిట్లు తింటున్నట్టు ఇంట్లో టీచర్తో అలా కలలు కంటాయి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ.